హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ వంద దేవుళ్ళు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, నాగబంధం మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన నాగబంధం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, రాహబహదూర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇలా చెప్పుకుంటా పోతే చాలా మూవీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్ డేట్కి రిలీజ్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. మరి ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ లెంత్ వీడియోని చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మన ఛానల్ని. ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే పరిమళ అండ్ కో. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్తో నడుస్తుంది. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో మూవీని అన్ని లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారంట. ఈ జూలై 10th నుండి అయితే ఓటీటీలో ఎంతమంది చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ కోసం పక్కాగా కామెంట్ చేయండి. పరిమళ అండ్ కో మూవీ అయితే G5 ఓటీటీలో జూలై 10th నుండి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఎక్క. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అక్షయ్ ఖన్నా, బాబీ డియోల్ గారు అయితే మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు ఈ మూవీలో. మరి ఈ మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. మరి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 10th నుండి, మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ ఎక్క మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారని మనందరికీ తెలిసిందే కదా. ఈ జూలై 10th నుండి అయితే పక్కగా ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీని అయితే. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో మిస్ కాకండి. ఇక్కడ మన థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే బల్టీ. ఈ మూవీ చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తూనే ఉంది. ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా సోనీ లైవ్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారు ఈ మూవీని అయితే. మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో మీరు కనుక ఈ బల్టీ మూవీని ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఈ జూలై 10th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్ ఓటీటీలో మాత్రం చూడడానికి ట్రై చేయండి. అది కూడా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. సోనీ లైవ్ ఓటీటీలో అస్సలంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ బల్టీ మూవీని సోనీ లైవ్ ఓటీటీలో జూలై 10th నుండి మాత్రం పక్కగా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మన ఫోర్త్ మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే దీవెన. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ ఏదైనా ఉందంటే, నాకు నచ్చిన మూవీ ఏదైనా ఉందంటే ఈ దీవెన మూవీనే. మరి మీరు ఎంతమంది థియేటర్లో చూస్తుంటారు ఈ మూవీని? చాలామంది చూడని వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడే థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. దగ్గరలో ఉన్న థియేటర్లో నడుస్తుండొచ్చు ఈ మూవీ అయితే. మరి ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఆహా ఓటీటీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది అఫీషియల్గా. సో మూవీని ఈ జూలై 17th నుండి అయితే పక్కగా ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీ టీం వాళ్ళు. మరి దివ్యన మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, థియేటర్లో చూడని వాళ్ళు ఉంటారో ఇప్పుడే చూడడానికి ట్రై చేయండి ఆహా ఓటీటీలో. ఇక్కడ మన ఫిఫ్త్ మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే బాలన్ ది బాయ్. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకున్నారని మనందరికీ తెలిసిందే కదా. సో జూలై 24th నుండి అయితే ఈ మూవీని కూడా ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీ టీం వాళ్ళు. మరి థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే జూలై 24th నుండి అయితే ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది G5 ఓటీటీలో జూలై 24th నుండి ఈ మూవీ అయితే. మిస్ అవ్వకండి బాలన్ ది బాయ్ మూవీని. అండ్ మన 6th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే కాక్టైల్ 2. ఈ కాక్టైల్ 2 మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది. మరి మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకున్నారు. సో వాళ్ళైతే జూలై 31st నుండి అన్ని లాంగ్వేజ్లో ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. జూలై 31st నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం మర్చిపోకండి. కాక్టైల్ 2 మూవీని మీరు కనుక థియేటర్లో చూస్తేనే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ అయితే. ఓటీటీలో చూడాలనుకుంటే చాలా కష్టం అవుతుంది, చాలా రోజుల తర్వాతనే వస్తుంది ఈ మూవీ అయితే. మరి అంతవరకు వెయిట్ చేయాలనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. లేదనుకుంటే జూలై 31st వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కాక్టైల్ 2 మూవీ చూడాల్సిందే మీరైతే. 7th మూవీ సింగీతం. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన చాలా మంచి మూవీ ఏదైనా ఉందంటే నాకు నచ్చిన మూవీ ఈ సింగీతం మూవీనే. ఒక సాంగ్తో ఉంటుంది మూవీ మొత్తం. మరి మీరు కనుక ఈ సింగీతం మూవీని ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఎక్కడో చూడాలని ఎదురు చూడకండి. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకున్నారు. సో వాళ్ళైతే లెక్క ప్రకారంగా అన్ని లాంగ్వేజ్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. ఈ జూలై 10th నుండి హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో. థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో పక్కాగా ఈ సంగీతం మూవీని అయితే ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి.
ఓటీటీలో అయితే జూలై 10th నుండి రిలీజ్ కాబోతుంది. ఎయిత్ మూవీ హార్ట్ బీట్ సీజన్ 3. ఈ వెబ్ సిరీస్ని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం జియో హాట్స్టార్ ఓటీటీలో మర్చిపోకూడదు. పక్కాగా అయితే జూలై 30 నుండి హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ లాస్ట్ ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకండి. జూలై 30 నుండి జియో హాట్స్టార్ ఓటీటీలోనే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ వెబ్ సిరీస్ అయితే. అండ్ 9th మూవీ రామ్ చరణ్ గారు హీరోగా చేసిన పెద్ది. బుచ్చిబాబు గారు అయితే ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశారని చెప్పడంలో తప్పు లేదు. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ జూలై 9th నుండి అయితే ఓటీటీలోకి హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారంట ఈ మూవీని. థియేటర్లో చాలామంది చూడని వాళ్ళే ఉంటారు కదా. ఓటీటీలో అయితే జూలై 9th నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ పెద్ద మూవీని పక్కాగా చూడడానికి ట్రై చేయండి. చాలా కట్ సీన్స్ ఉన్నాయి కదా, అన్ని సీన్స్ని యాడ్ చేసి ఒకేసారి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి మూవీని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో, థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారో ఓటీటీలో అయితే చూడడానికి ట్రై చేయండి. చూసిన వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేస్తారు. మరి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 9th నుండి అయితే ఈ పెద్ద మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ మన 10th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే 100 దేవుళ్ళు. ఈ 100 దేవుళ్ళు అనే మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే లెక్క ప్రకారంగా 4 to 6 weeks అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీని జూలై 24th నుండి అయితే G5 ఓటీటీలో 100 దేవుళ్ళు అనే మూవీని రిలీజ్ చేస్తున్నారంట. విజయ్ యాంటోనీ గారి హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీని మర్చిపోకండి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్లో 100 దేవుళ్ళు మూవీని G5 ఓటీటీలో పక్కగా రిలీజ్ చేయబోతున్నాము. 11th మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని కూడా G5 ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా డిజిటల్ రైట్ నుంచి సరిగ్గా క్లెయిమ్ చేసుకున్నారు. సో జూలై 17th నుండి G5 ఓటీటీలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీని కూడా పక్కాగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అన్ని లాంగ్వేజెస్లో మీరు చూడాలనుకున్న అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది జూలై 17th నుండి. 12th మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే మా ఇంటి బంగారం. సమంత గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీని అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో జూలై 24th నుండి పక్కాగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా వినండి, డేట్ అయితే జూలై 24th నుండి జియో హాట్స్టార్ ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది సమంత గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం అనే మూవీ అయితే. సో మన 13th మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే రాహ్ బహదూర్. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత మంచి టాక్తో నడుస్తుందో మనందరికీ తెలిసిందే కదా. సో మరి మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో మూవీని అయితే రీసెంట్గానే రిలీజ్ చేశారు కాబట్టి 1 month అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఆ 1 month అయిపోయిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీ టీం వాళ్ళు. సో ఈ రాహ్ బహదూర్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్టు 23rd నుండి అయితే ఓటీటీలోకి హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ కానీ వస్తుంది. మరి థియేటర్లో చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓటీటీలో మాత్రం ఆగస్టు 23rd నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే చూడగలరు మీరైతే. సో మన లాస్ట్ మూవీ నాగబంధం. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారని మనందరికీ తెలిసిందే కదా. సో వీళ్ళైతే ఈ మూవీని ఆగస్టు 1st నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీ టీం వాళ్ళు. అంటే 4 to 6 weeks అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో ఆగస్టు 1st నుండి అయితే ఈ నాగబంధం మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో ఎవరైతే చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఇప్పుడే థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మాత్రం ఓటీటీలోనే చూడడానికి ట్రై చేయండి ఆగస్టు 1st నుండి. మర్చిపోకండి నాగబంధం మూవీని ఆగస్టు 1st నుండి.